హలో అండి. నేను ఝాన్సీని మాట్లాడుతున్నాను. ఇది మనం శిల్పారామంకి వచ్చాం కదా, శిల్పారామంలో ఇంకో పార్ట్ చూపిస్తున్నాను అన్నమాట. చూసారా? ఇక్కడంతా షాప్స్ ఉన్నాయండి, రకరకాల షాప్స్. ఇవేంటంటే ఈ చెక్క పలకల మీద మన పేర్లు రాసి, మనకి మన పేరు రాసిమ్మంటే వాళ్ళు రాసిస్తారనమాట, బోర్డు లాగా అనమాట. అవన్నీ తయారు చేసి అక్కడ పెట్టి చూపిస్తున్నారు. మన పేరుతో తయారు చేసిమ్మంటే చేసిస్తారనమాట, అవి ఆర్డర్ ఇస్తే. ఇక్కడేమో బోటింగ్ అండి. చూసారా, వాళ్ళే పెడలింగ్ చేసుకుంటూ బోట్లో వెళ్తున్నారనమాట. బాగుంది, చిన్న లేక్ లాగా పెట్టి బోట్స్ వదిలారు. చాలా ఉన్నాయండి బోట్స్, కలర్ఫుల్గా ఉండి అవి అలాగా వెళ్తూ చూపిస్తున్నారు. చూ వెళ్తూ వెళ్ళడం చూస్తున్నాం కదా, చూడండి. అయితే ఇది సాటర్డే ఈవినింగ్ మూలన ఆ, జనం కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారండి. ఆ గోడల మీద అక్కడ చూసారా ముగ్గులు, శిల్పారామం స్పెషల్ అదే. గోడల మీద చక్కటి ముగ్గులు వేసి ఉంటాయన్నమాట. ఇదిగోండి, ఇక్కడ ఈ ఎదురుగా కనబడుతుంది కదా మనకి, అవిగోండి ముగ్గులు. గోడల మీద, నేల మీద, ఆఖరికి ఆ చెట్టు చుట్టూ కూడా చూసారా, గట్టులా కట్టి చక్కగా జనం కూర్చోడానికి బాగుంది. నీట్గా ముగ్గులతో ఎంత బాగుందో. అయితే శిల్పారామంలో ఒక స్పెషల్ ఏంటంటేనండి, రకరకాల చేతి వృత్తులు చేసే వాళ్ళ బొమ్మలు న్యాచురల్గా తయారు చేసి ఉంటాయన్నమాట. ఇప్పుడు అవి చూద్దాం మనం. ఇక్కడ ఇత్తడి సామాను కనబడుతుంది చూసారా, అన్ని రకాల సామాన్లు అన్ని సైజుల్లో ఉన్నాయి. అదిగోండి, ఆ మూల గుణిగలు లాంటివి ఉన్నాయి కదా, అది మా ఇంట్లో కూడా ఉండేదండి. ఇవిగోండి బొమ్మల సంగతి చెప్పాను కదా, ఇవే బొమ్మలు. ఇక్కడ పొలం పనులు చేస్తున్నట్టుగా మనుషులు ఉన్నారనమాట. ఒకళ్ళు పార పట్టుకుని, ఒకళ్ళు పలుగు పట్టుకుని, ఒకళ్ళు తట్ట పట్టుకుని ఉన్నారు చూసారా, పొలం పనులు చేయడం అన్నమాట. ఎంత న్యాచురల్గా పెట్టారో చూసారా, మనుషుల్ని తయారు చేయడం. దూరాన్ని చూస్తే మనుషులే అక్కడ ఉన్నారు అన్నట్లు అనిపిస్తుంది అనమాట. అక్కడ ఆవిడ ముగ్గేస్తున్నట్టు చూసారా, దూరాన్ని నుండి ఎవరో ఆడమనిషి ఉన్నట్టే ఉంది బొమ్మ, అది కూడా. ఇదిగోండి, ఇవి కూడా బొమ్మలేనండి. వీళ్ళు ఆ పార్ట్స్ తయారు చేస్తున్నట్లుగా అన్నమాట. వాటి మళ్ళీ న్యాచురల్గా బట్టలు తొడిగేటప్పటికి దూరాన్ని నుండి మనుషులే అక్కడ ఉన్నారు అన్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ వడ్రంగి పని అని బోర్డు పెట్టారు కదండి, అదిగోండి, వడ్రంగి పని చేసేవాళ్ళు అన్నమాట, అంటే కార్పెంటర్స్. ఇక్కడ చూసారా, ఇస్త్రీ చేసేవాళ్ళు. ఆ ఇల్లు, ముగ్గులు,
ఎంత న్యాచురల్గా ఎలా ఉందో చూడండి. ఇవి చూడ్డానికేనండి జనం వస్తారు. ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు కూడా వచ్చి ఈ శిల్పారామం అయితే చూస్తారు. ఇది మనకి మాదాపూర్లో హైటెక్ సిటీ ఎదురుగా ఉంటుందండి ఈ శిల్పారామం. పెద్ద గ్రౌండ్లో అనమాట. వీళ్ళు కూడా బొమ్మలు తయారు చేయడం. ఇక్కడ చూడండి వంట చేసే ఆవిడ, ఇంకా రకరకాలు కత్తిపీట, అక్కడ దూరాన బొమ్మలు కనబడుతున్నాయి. చెట్టు చూసారా, చెట్టు చుట్టూ గట్టు కట్టేసి ఉండటం వల్ల చక్కగా కూర్చోడానికి కూడా నీట్గా బాగుంది. ఇక్కడ చూడండి ఎవరో ఆవిడ దంచుతున్నట్టుగా రోలు, రోకలి, మనిషి అన్నీ బొమ్మలే. ఇక్కడ ఇది సంత సంత జరుగుతున్నట్టుగా పెట్టారండి బొమ్మల్ని. అవన్నీ కూరగాయలు అమ్ముతున్నట్లు అలా అన్నమాట. అదిగోండి బోర్డు కూడా గ్రామంలో సంత అని ఉంది బోర్డు. ఉల్లిపాయలు, బంగాళదుంపలు అన్నీ అమ్ముతున్నట్లుగా అన్నమాట. మనుషులు బొమ్మలు చూడండి ఎంత న్యాచురల్గా ఉన్నాయో. ఇక్కడ గంగిరెడ్డి అండి. మనకి సంక్రాంతికి గంగిరెడ్లు కూడా వెళ్ళాం అప్పుడు వస్తాయి కదా, ఇదివరకు వచ్చాయి. మరి ఇంకొండ హరిదాసు సంక్రాంతి నెలంతా హరిదాసు వచ్చేవాడు మా చిన్నప్పుడు కూడా. అయితే వాళ్ళు ఆ నెలంతా వస్తారని కాస్త బియ్యము, కొన్ని కూరగాయలు రెడీ చేసి పెట్టుకుని వేసేవాళ్ళమండి హరిదాస్కి. ఆ నెలే వస్తారు వాళ్ళంతా. గంగిరెడ్డి మేడం అంటారు కదా, అదిగోండి బోర ఊత్తు. ఇక్కడేమో శివపార్వతుల బొమ్మలు పెట్టి మళ్ళీ అటు ఇటు మనుషులు కూర్చున్నట్టు అనమాట. భజన అది చేయడమేమోనండి, అలా ఉన్నాయి బొమ్మలు. అక్కడ ఆవిడేమో వంగుని ముగ్గులు పెడుతుంది. ఇక్కడ చూసారా ఎడ్ల బండి. ఎడ్ల బండి కాదు ఇది, పొలాన్ని దున్నడం అంటారు కదా, అదనమాట ఎడ్లతో. ఆవిడ తట్టలో మరి బాక్స్ లాగానో ఏమో పెట్టుకుని వస్తుంది చూడండి. ఇక్కడ చూడండి ఈ బొమ్మలు ఇలా రెడీ చేసి ఉన్నాయండి. ఆ తల వరకు గ్యాప్ ఇచ్చారు. మనం కావాలంటే ఆ తల అలా పెట్టేసి ఫోటో తీయించుకోవడం అన్నమాట. అందరూ ఎదుగుండి చిన్నపిల్లలంతా సరదాగా ఫొటోస్ తీయించుకుంటున్నారు.
క్లైమేట్ కూడా బాగుందండి సాటర్డే ఈవినింగ్. చక్కగా చిన్న పిల్లల్ని తీసుకుని కూడా వచ్చారు. అదిగోండి ఇది కుమ్మరి ఇల్లట, మట్టితో పాత్రలు చేయడం. ఇది జాతరలాగా అండి. అందరు చక్కగా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఆ తలలు అక్కడ పెట్టి మొత్తం బాడీ అంతా బొమ్మ అన్నమాట. ఇదండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి.